రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చే ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఆ ప్రాంతానికి సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. వైకాపా విధ్వంసం వల్ల రాష్ట్రంలో వలసలు పెరిగాయన్న ఆయన తాము అధికారంలోకి వచ్చాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జగన్ మేనిఫెస్టోకు 0 మార్కులేనన్న చంద్రబాబు తెలుగుదేశం సూపర్ 6 పథకాలు బిగ్ హిట్ అని స్పష్టం చేశారు. ఇంటి వద్ద పింఛన్లు ఇవ్వకుండా గత నెలలో 33 మంది పింఛన్దారుల్ని సీఎం జగన్ పొట్టన పెట్టుకున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం, కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొన్నారు. రాజకీయ పిచ్చితో పేదల ప్రాణాలతో జగన్ చెలగాటమాడారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయల పింఛన్ను ఇంటికే తెచ్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీమలో 52 సీట్లుంటే 49 గెలిపించారు. బుగ్గలు నిమిరితే ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ. ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా తమ్ముళ్ళు? ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? అంటే నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అవునా కాదా? నష్టపోయామా లేదా? మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే వలసలు ప్రారంభించాయి. రేపు రాబోయే రోజుల్లో శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని, సీమకు కేటాయించిన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవులను గాలికొదిలేశారని ఆక్షేపించిన ఆయన తాము వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పింఛను పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ 85లో పెట్టాడు. ఆ మహానుభావుడు 35 రూపాయలతో ప్రారంభించాడు. నేను వచ్చిన తర్వాత 200 రూపాయలు పింఛన్ చేశాను తమ్ముళ్ళు. 2,000 చేశానా లేదా? నేను వచ్చుంటే 3,000 మొదటి నెలలో వచ్చేది. ఇతను మభ్య పెట్టాడు, ఓటేశారు. అక్కడి నుంచి అరాకొరా పెంచుకుంటూ పోయాడు. ఇప్పుడు నేను 4,000 రూపాయలు ఇస్తాను, ఏప్రిల్ నెలలో చేయిస్తాను. ముఖ్యమంత్రి ఏం చెప్పాడు? 2028లో 250, 2029 అంటే 3 నెలలకు ఇంకొక 250. నాదది కాదు. జూన్ లో అధికారంలోకి వస్తా, ఏప్రిల్ నుంచే 4,000 పింఛను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు 3,000 ఇస్తే 1,000 రూపాయల బకాయి ఉంటే 7,000 రూపాయలు జూలైలో ఇచ్చే బాధ్యత నాది. ఒక నెలలో తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఇంకో పక్క వికలాంగులకు 4,000 నుంచి 6,000 చేస్తా. ఏది నిజమైన సంక్షేమం తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందే సూపర్ 6 అవునా కాదా? అదే సూపర్ 6. సీఎం జగన్ కు ప్రజల ఆస్తులను దోచుకోవాలన్న ఆలోచన తప్ప వారిపై ఎలాంటి ప్రేమ లేదని విమర్శించారు. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని దుయ్యబట్టారు. సీమలో ప్రకృతి వనరులను కొల్లగొట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ సొమ్ము కక్కిస్తామని హెచ్చరించారు. కొడుమూరు మండలాల్లో ఎర్రమట్టి, తుంగభద్రలో ఇసుక, అన్ని భూముల కుంభకోణాలు ఒకటి కాదు. ఎక్కడ చూస్తే అక్కడ ఈ పెద్ద సైకో అక్కడుంటే చిన్న చిన్న సైకోలు ఊరికొకరు తయారై దోచేసుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను విష్ణువర్ధన్ రెడ్డికి హామీ ఇస్తున్న, తప్పకుండా పట్టకొస్తా, మెక్కింది కక్కిస్తా. ప్రజల ఆస్తుల్ని ఎవడైతే అప్పడంగా భోంచేశారో అలాంటి వారిని వదిలిపెట్టనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎస్సీలను వంచిన జగన్ కు ఇవే చివరి ఎన్నికలు కావాలని కూటమి అభ్యర్థులన్నారు. జిల్లా ప్రగతి కోసం తెలుగుదేశం అభ్యర్థులమైన తమను గెలిపించాలని కోరారు. ఆదిమూలపు సతీష్ వాళ్ళ అన్నగారు మినిస్టర్, వాళ్ళు ఎన్నో భూ కబ్జాలు, దోపిడీలు చేసి ఎక్కడి నుంచో దిగుమతి తెచ్చుకొని మనకు ప్రత్యర్థిగా నిలబెట్టారు. ఖచ్చితంగా ఓడించాలా. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలా ఆకృత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎస్సీలని అత్యంత పాశవికంగా డాక్టర్ సుధాకర్ సార్ గారిని చిత్రవద చేశారు. డాక్టర్ అచ్చెన్న గారు ఆయనని అత్యంత దారుణంగా మర్డర్ చేసి చంపేశారు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేసేది. కర్నూలు మన జనరల్ హాస్పిటల్ ని ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సార్ కంకణం కట్టుకున్నారు. కర్నూలు జిల్లాకి ఎయిర్పోర్ట్ ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు సార్ గారిది. మైనార్టీల కోసము అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు సార్కే దక్కుతుంది. కాబట్టి ఈ జిల్లా అభివృద్ధి పదంలో నడచాలంటే చంద్రబాబు సార్ గారు ఇచ్చినటువంటి నాయకత్వంలో ఉమ్మడి అభ్యర్థులమైనటువంటి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.